ఎట్ ద సేమ్ టైం చూడండి, ఇది కిచెన్ కదా. మ్యాక్సిమం మనము గమనించిన ఇళ్లలో కిచెన్కి పక్కన డైనింగ్ వస్తుంది. యాక్చువల్లీ మనం గమనించినటువంటి చాలా వరకు ఫ్లాట్స్లలో కిచెన్కి పక్కన డైనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ వాష్రూమ్ కూడా ఆగ్నేయ మూలలోనే, అంటే మనము చూసిన ప్రకారంగా ఈ డిగ్రీలు ఈ మనము ఆగ్నేయ మూలని మనము కొలతల ప్రకారంగా తీసుకుంటే మెజర్మెంట్స్ ప్రకారంగా ఇది కూడా కిచెన్ జోన్లోనే పడుతుంది. ఈ యొక్క టాయిలెట్ అంటే మనము ఎక్కడైతే శుచి శుభ్రతగా వండుకొని కూర్చొని భోజనం చేసే ప్లేస్లో టాయిలెట్ వచ్చేసిందండి. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి వాస్తు దోషం కింద మనము తీసుకోవచ్చు. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ మీరు ఫ్లాట్స్ పర్చేస్ చేసేటప్పుడు కానీ ఇటువంటివి చూసుకోండి. ఎందుకంటే ఇటువంటి అపార్ట్మెంట్స్లలో ఏ చిన్న చేంజెస్ చేయాలన్నా కూడా చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఒక కమ్యూనిటీ, ఒక సొసైటీ, ఒక మేనేజరు, ఒక డిపార్ట్మెంటే ఉంటుందన్నమాట. చిన్న చేంజెస్ చేయాలన్నా కూడా చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి వీటికి మనము అటువంటి ప్రొసీజర్స్ ఫాలో కాకుండా మనము ఇంట్లో ఇంటర్నల్గా చేసుకునేవి అపార్ట్మెంట్ వాళ్ళతో డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఒక వాస్తు దోషాలు పోవడానికి మనం వీళ్ళకి రెమెడీస్ సజెస్ట్ చేయడం జరిగిందండి. ఒకసారి మీరు కూడా ఇటువంటి మిస్టేక్స్ లేకుండా గమనించుకోగలరు. జై శ్రీరామ్.